the Lord. Today we shall read Luke 19 verse 9. Jesus said to him, "Today salvation has come to this house." ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభులో ఆనందిస్తున్నారా? ఉదయం లేచి మొదటి స్థానము దేవునికి ఇస్తున్నారా? అంటే ప్రార్థన సహవాసము దేవునితో చేస్తున్నారా? వాక్య ధ్యానం చేస్తున్నారా? పిల్లరా, ఇవి మన జీవితంలో ఆశీర్వాదములకు మెట్టులు అనే సత్యాన్ని గుర్తించాలి. దేవుడు మనం నడిపించడానికి ఇవి మార్గములని సత్యాన్ని గుర్తించాలి. ఎప్పుడైతే వాటిని నిర్లక్ష్యం చేస్తామో దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాం. మంచిది. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు జక్కయ్యతో అంటున్నటువంటి మాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇప్పుడు రక్షణ వచ్చింది అని చూసినట్లయితే మొట్టమొదటిగా యేసు ప్రభువారిని తన జీవితంలో చేర్చుకున్నాడు. రెండవదిగా యేసు ప్రభువారిని ఎప్పుడైతే చూస్తున్నాడో తన జీవితం తనకు కనబడుతుంది. అయ్యో నేను పాపిని. ఎందుకంటే దాని ముందు చూస్తాం ఈయన పేరు జక్కయ్యే, కానీ అక్కడ ఏమని పిలుస్తున్నారండి? పాపి అని పిలుస్తున్నారు. అంటే ఎలాంటి జీవితము అతడు జీవిస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారిని చూసినాడో, అబ్బా నా జీవితంలో ఇలాంటి మురుకుంది, ఇలాంటి పాపం ఉంది, నేను సరి చేసుకుంటే ఈయనే నన్ను క్షమించేవాడు, ఈయనే నా రక్షకుడు అని పిల్లరా తన జీవితాన్ని సరి చేసుకోవడం మొదలుపెట్టినాడు. ఎలాంటి సంతోషం, ఆనందం తను పొందుకున్నాడండి. నా ప్రియ సహోదరి, ఎన్నోసార్లు మన జీవితంలో ఉన్నటువంటి పాపము కానీ దేవునికి ఇష్టం లేనిది మనకి ఏమాత్రము క్షేమము కలిగజేయదని సత్యాన్ని గుర్తించి వాటిని విడిచిపెట్టినప్పుడు, ఒప్పుకున్నప్పుడు దేవుడు మనం సమకూరుస్తాడు, బలపరుస్తాడు. ఆ రక్షణ ఆనందం మనం కలిగి ఉంటాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు నాయనా. అవును ప్రభువా, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి యేసు ప్రభువా మీరు ఈ లోకంలోకి వచ్చినారు. జక్కయ్య పాపి అని పిలుస్తున్నారు ప్రభువా, అయితే అతను మీరు ప్రేమించినారు, అతను మీరు ద్వేషించలేదు అతని పాపాన్ని బట్టి, కానీ అతను సరిచేయడానికే తన ఇంటికి వెళ్ళినారు ప్రభువా. ఎందుకంటే తన జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. కాబట్టి ఎప్పుడైతే తన ఇంటిలోకి మీరు వెళ్ళినారో ఎలాంటి సంతోషం ప్రభువా. మీరు అంటున్నారు నేడు ఇంటికి రక్షణ వచ్చినది. రక్షణ ప్రభువా, ఎలాంటి నిరీక్షణ కలిగి ఉంటాం మేము. రక్షణ ఆనందం ఎంతో గొప్పది. అన్ని సమయాల్లో కూడా నిరీక్షణతో మీ వైపు చూసి ప్రభువా జీవితం కలిగి ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో మా పిల్లలు మీరు దర్శించండి. ఎలాంటి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, మీకు తెలుసు. కాబట్టి వారికి స్థితిలో నుంచి వారు లేవనెత్తి బలపరిచిన ఆయన సమకూర్చమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ యొక్క వాగ్దానమును ప్రభువా ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చమని మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here we see Luke chapter 19 and verse 9. Today salvation has come to this house. This verse highlights the transformation power of salvation through Jesus Christ. It reminds us that salvation is not delayed or distant. It is immediate and personal when Christ is welcomed. Amen.